హాయ్. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మన్యూన్యతా భావంతో బాధపడుతున్నారు. మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరి ఎందుకు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? అవి ఆరోగ్యం పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఒకప్పుడైతే ఒక సైకియాట్రిస్ట్ ని కలవాలి అన్నా, ఒక మానసిక విశ్లేషకుల్ని సంప్రదించాలి అన్నా చాలా ఇబ్బంది పడిపోయేవారు. కానీ ఈ రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకుని మరీ వెళ్ళి వాళ్ళకి తమ సమస్యను చెప్పుకుంటున్నారు. సరైన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఆ సమస్యను అధిగమిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఒక మంచి సైకాలజిస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆమె మైండ్ కోచ్ కూడా. అలాగే చక్కగా ఎంతో మందికి తన ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ యొక్క మానసిక స్థితిని మెరుగుపరుస్తున్నారు. మరి లేట్ చేయకుండా డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ స్వప్న గారు, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. నమస్తే మేడం. నమస్తే అండి. స్వప్న గారు, మీ దగ్గరికి సహజంగా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వస్తూ ఉంటారు? చాలా రకాలు ఉంటారండి. ఒకటే అని కాదు, ప్రతి మనిషికి సమస్య అనేది ఉంటుంది. అది కామన్. ముందుగా తెలుసుకోవాలి, సమస్యలు లేని మనుషులు లేరు. సమస్య ఉంది అంటే అది నీకు ఎదుగుదలకి తోడ్పడుతుంది. సో చాలామంది అంటే పేరెంట్స్ వస్తుంటారు, పిల్లలు వస్తూ ఉంటారు, తర్వాత ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఎక్కువ శాతం లేడీస్కి ఈ ఒంటరితనం ప్రాబ్లం ఉంటుంది. అటు హస్బెండ్ బిజీగా ఉంటారు, పిల్లలు బిజీగా ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. అయితే ఈ సైకాలజిస్ట్లోనూ ఈ లైఫ్ కోచ్లో ఎలా ఉంటుంది అంటే, లైఫ్ కోచ్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాము. అదే సైకాలజీలో ఏంటి అంటే, నీకు పర్టికులర్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాము. లైఫ్ కోచ్ అంటే ఏ అంశాలు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు? లైఫ్ కోచ్లో యూజువల్లీ ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా వరకు లేడీస్ని తీసుకుంటే వాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఈ ఓవర్వెల్మింగ్ అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ కూడా చాలా ఉంటుంది చూడండి. లేడీస్కి ఆలోచిస్తూ ఉంటారు, అది అయిపోయింది బట్ స్టిల్ ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా ఆలోచిస్తూ ఉంటారు, నెక్స్ట్ డే అలా ఎన్ని రోజులైనా ఆలోచిస్తూ పోతూ ఉంటారు, దానికి సొల్యూషన్ ఉండదు. అలాంటి వాళ్ళు దాంతో స్ట్రెస్ వచ్చేస్తుంది. మీరు చూడండి, లేడీస్కి కూడా చాలామందికి ఈ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. బాడీ పెయిన్స్ అంటారు, తలనొప్పి, మీరు ఎవరు చూసినా నాకు సైనస్ అంటారు, సైనస్ ఉంటుంది, ఈ నెక్ పెయిన్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఏంటి, మీరు అవన్నీ మీ బాడీకి ఇచ్చేస్తున్నారు, దాన్ని మీరు రిలీజ్ చేయట్లే. ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్స్ని మీరు రిలీజ్ చేస్తారో ఇవి తగ్గుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఫిజికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మెంటల్గా వస్తున్నాయి అని కూడా తెలీదు. ఒకసారి ఆ విషయం అర్థమైతే వస్తారండి. ఇలా లేడీస్ ఎక్కువ వస్తూ ఉంటారు. తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా, ఇవి ఇలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు మా దగ్గరికి. అవును, మనం ఏం చేసినా అవతల వ్యక్తి పట్టించుకోడండి. అది మనం మారాలి. మీరు మారండి మారండి అంటే ఎవరు మారరు, మారాల్సింది మనం కదా. మేము అలా నేర్పిస్తాం. అలా మారండి అని చెప్పగానే మారరండి ఎవరు. మీరు కూడా మీరు ఏం చేస్తే మీకు చేంజ్ ఉంటుంది అంటే, మీరు ఎలా చెప్పాలి అంటే మీ పర్స్పెక్టివ్ మారుతుంది. ఒక ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లం అలా కాకుండా ఇంకో రకంగా చూడడం, అది ప్రాబ్లం కాదు అనే చూడాలి. అలా చూడడం మీరు నేర్చుకుంటారు లైఫ్ కోచ్లో. అవునండి, సెషన్స్ ఉంటాయి. అంటే ఇండివిజువల్గా ఉంటాయి, ఇలా గ్రూప్ కూడా ఉంటుంది. మీరు ముగ్గురు నలుగురికి లేడీస్కి తీసుకుంటే స్పెషల్లీ సేమ్ కామన్ ఇష్యూస్ ఉంటాయి. సో నలుగురు ఐదుగురు కూడా కూర్చొని చేసుకోవచ్చు. అప్పుడు ఇంకొక ఫీలింగ్ ఏంటి అంటే, నేను ఒక్కదాన్ని కాదు, నా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు అనేసరికి మీకు సగం ధైర్యం వచ్చేస్తుందండి. నేను ఒక్కదాన్నే సఫర్ అవుతున్నాను, నాకే ఎందుకు ఇలా ఉన్నాయి, నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది, ఇలా అనుకుంటుంటారు కదా. అది ఇంకెక్కువ అవుతుంది. అవును అవును, ఇలా అన్నట్టు. ఇప్పుడు గ్రూప్ అనుకోండి, ఓకే నేనే కాదు నా చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా. సో వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఒక రిలేషన్ కూడా ఏర్పడుతుంది. దాంతో ధైర్యం వస్తుంది, ఓకే నేనే కాదు ఇంకా ఉన్నారు, ఇదేం కామన్ కాదు, అక్కడ వీళ్ళకి ధైర్యం వస్తుంది. సో అలాగే పాత వాళ్ళు ఎవరైతే సాల్వ్ చేసుకున్నారో వాళ్ళతో మాట్లాడుతుంటారు. గ్రూప్ అన్నాక వాళ్ళు ఉంటారు కదా, ఓకే నేను కూడా నెక్స్ట్ ఈ స్టేజ్కి వెళ్తాను, నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయి, నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను, అదొక ధైర్యం వస్తుంది గ్రూప్స్లో. అందుకని మేము గ్రూప్ సెషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. వద్దు నేను కలవలేను అంటే సింగిల్ సెషన్స్. ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్స్ టైంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలంటారు ఆ స్ట్రెస్ని? యాక్చువల్గా
మీరు వద్దు అనుకున్న స్ట్రెస్ వస్తుందండి. అవును. ఆ, మేము మా లైఫ్లో మేము చూస్తాం కదా, మా పిల్లలకు కూడా నేను తీసుకోకండి నాన్న, స్ట్రెస్ తీసుకోకండి, వెన్ యు ఆర్ పర్ఫెక్ట్, మీరు చదివేది మీరు పర్ఫెక్ట్గా చదివితే స్ట్రెస్ అవసరం లేదు అంటాము. మేడం అది చెప్పడానికి కానీ బానే ఉంటుంది కానీ ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వద్దు అనుకున్న అవే ఆలోచనలు అవును. వస్తాయి, గుండె హార్ట్ బీట్ అదే పెరిగిపోతుంది. వాళ్ళకే కాదండి, పేరెంట్స్ మనకి వస్తాయి. అవును. ఇంత చెప్తున్నా మాకు వస్తాయి, కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ట్యాకిల్ చేయాలి. ఉమ్. ప్రెషర్ అనేది ఓకే, ఒక సర్టెన్ స్టేజ్ వరకు మీరు పిల్లలకు కూడా స్ట్రెస్ ఉండాలి, అదొక సర్టెన్ స్టేజ్ అంతే. ఎందుకంటే స్ట్రెస్ ఉంటేనే వాళ్ళు కొద్దిగా చదువుతారు. ఉమ్. ఇవాళ ఇంత చిన్న ప్రాబ్లమ్ని తట్టుకోలేనప్పుడు రేపు పెద్ద ఇష్యూస్ని ఎలా తట్టుకుంటారండి? సో కొద్ది స్ట్రెస్ ఉండాలి, కానీ అదే సోల్ కాదు. అంటే ఎప్పుడు 24 అవర్స్ చదువుతూ అదే స్ట్రెస్ తీసుకోకూడదు. పేరెంట్స్ కూడా మీరు వద్దు అనుకున్న స్కూల్ వాళ్ళు కూడా స్ట్రెస్ ఇస్తారండి. సో పేరెంట్స్ కూడా స్ట్రెస్ తీసుకుంటున్నాం, ఇలా ఉండొద్దు అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కొన్ని టిప్స్ స్టూడెంట్స్ కోసం సరే అండి, ఇది ఒక టెక్నిక్ ఏంటి అంటే ఫస్ట్ 25 మినిట్స్ చదువుకోవాలి, 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఒక 25 మినిట్స్. మీరు 25 మినిట్స్ చదవలేను అంటే దాని 15 ప్రతి ఒక్కరం ఒకేలాగా ఉండం. మీరు 15 మినిట్స్ ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, పర్వాలేదు, కానీ మొబైల్ చూడకండి. వన్స్ మీరు నోటిఫికేషన్స్ ఏమొచ్చాయి అని మీరు మొబైల్ చూడడం స్టార్ట్ చేశారనుకో, అలా మీ థాట్స్ చేంజ్ అయిపోతాయి. థాట్స్ చేంజ్ అయిపోయి మళ్ళీ మీరు ఆ మూడ్లో, ఆ చదువుకోవాలనే మూడ్లోకి రావడానికి మళ్ళీ ఒక 40 మినిట్స్ అవుతుంది. సో ఇది టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఇలా 15 మినిట్స్ 5 మినిట్స్ 15 మినిట్స్ 5 మినిట్స్ ఇలా గ్యాప్స్ తీసుకుంటూ చదవచ్చు. చదివే 2 అవర్స్ అయినా మీ ఫోకస్గా ఉంటారు. తర్వాత చిన్నవి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. 7-7-7-7 అని రిలాక్సేషన్ టెక్నిక్ అండి, ఇది ఎవరైనా చేయొచ్చు. 4 టైమ్స్ మీరు చేయొచ్చు. మీరు 1 2 3 4 5 6 7 అని ఇన్హేల్ చేయాలి. తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 7 స్టాప్ చేయాలి. 7 ఇన్హేల్ చేయాలి, 7 స్టాప్ చేయాలి, మళ్ళీ 7 ఎక్స్హేల్ చేయాలి, మళ్ళీ స్టాప్ చేయాలి. ఇది మీకు ఇమ్మీడియట్గా మీరు ఇలా ఇందాక చెప్పిన 7 టైమ్స్ చేయండి, రిలాక్స్ అయిపోతారు. ఇంకా టిప్స్ అంటే రిలాక్సేషన్ అంటే మామూలు ఈ బ్రీతింగ్లోనే రకరకాలు ఉంటాయి. సో అవి ఏవైనా మీరు ట్రై చేయొచ్చు. మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా? అంటే చదువుకోవాలని వాళ్ళ బుక్స్ తీసుకొచ్చుంటారు కానీ ఏవేవో ఆలోచనలు వస్తాయి, ఎక్కడికెక్కడికో వెళ్ళి వచ్చేస్తుంటారు. అవును, టికెట్ లేని ప్రయాణం చాలా దూరం చేసి వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసేసరికి కొంత టైం వేస్ట్ అయిపోతుంది. అవును. అటువంటి వాళ్ళు మైండ్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మొబైల్ని పక్కన పెట్టేసేయండి. అన్ని సమస్యలకు ప్రధాన మూలం మొబైల్ అన్నట్టు తయారైంది. అలా ఏంటి, కొన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే మొబైల్ కూడా పాజిటివ్గా యూస్ చేసుకోవచ్చు, కానీ మొబైల్ని కొద్ది దూరం. ఎందుకని చెప్పాను కదండి, ఒక్క నోటిఫికేషన్ చాలు మీరు డిస్టర్బ్ అవ్వడానికి. సో మీ థాట్స్ కూడా అలా థాట్స్ వస్తున్నాయి అంటే ఈ రిలాక్సేషన్ టెక్నిక్ చేసుకోవచ్చు అండి. 7-7 టెక్నిక్ చాలా బెస్ట్. మీ థాట్స్ మళ్ళీ వచ్చేస్తాయి. లేదు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఈ మైండ్ఫుల్నెస్ అని, అది కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు సింపుల్గా చెప్తా ఇందులో కూడా 5 4 3 2 1 మైండ్ఫుల్నెస్లో. అంటే మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి మీ థాట్స్ ఎక్కడికో వెళ్తూ ఉంటే ఈ 5 4 3 2 1 అనుకోండి. 5 ఏంటి, సౌండ్ వినాలి. మీరు కళ్ళు మూసుకుంటే 5 టైప్స్ ఆఫ్ సౌండ్స్ వినిపించాలి. మీరు కళ్ళు మూసుకున్నాక ఫ్యాన్ సౌండ్ ఉంటుంది, బయట మిక్సీ సౌండ్ వస్తుంది, బయట ఏదో హార్న్, ఇవి 5 సౌండ్స్ వినాలి. వినాలి. తర్వాత 4 టచ్ చేయాలి. మీరు బుక్ టచ్ చేయండి, పెన్ టచ్ చేయండి, టేబుల్ టచ్ చేయండి, ఇలా 4 టచ్ చేయాలా. మన 5 సెన్సెస్ అన్నట్టు ఇది మనం మళ్ళీ కంట్రోల్ అవ్వడానికి. 3 ఐటమ్స్ని చూడాలి, ఫోకస్డ్గా చూడండి. తర్వాత 2 స్మెల్ చేయండి. మీరు ఒక్కోసారి ఉన్న దగ్గర కూడా అగరబత్తి స్మెల్ వస్తుంది, లేదా ఇంట్లో కిచెన్లో అమ్మ ఏదో వండేస్తుంటుంది కదా, ఆ స్మెల్. ఏవైనా 2 స్మెల్ చేయండి. లేదు అంటే వెళ్ళి నిమ్మకాయ కట్ చేసుకొని స్మెల్ చేయండి. సో అది 2. 1 వచ్చేసి టేస్ట్ అండి. సేమ్ ఆ నిమ్మకాయ ఒక డ్రాప్ తీసుకొని చూడండి, టేస్ట్. సో ఇలా 5 ఏదైనా సరే పర్వాలేదు. మీరు ఏంటంటే ఈ 5 సెన్సెస్ అన్నీ మనం చేస్తాం కదా, మళ్ళీ మన ఫోకస్ అటు నుండి ఇటు వచ్చేస్తుంది. మన ఫోకస్ వీటి మీద పెట్టేస్తున్నాం. ఇప్పుడు మీరు సౌండ్ మీద పెడుతున్నారు, టేస్ట్ మీద పెడుతున్నారు, స్మెల్ మీద పెడుతున్నారు, మీ థింకింగ్ అంతా మళ్ళీ డైవర్ట్ అయిపోయింది కదా. సో ఆ డైవర్షన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు మీరు.
సో అలా డైవర్ట్ కాకుండా ఇలా వచ్చేయాలి. చాలా బాగుందండి, చాలా మంచి టిప్ ఇది. ఎందుకంటే ఒక్కసారి బ్రెయిన్ రియాక్టివేట్ అయిపోతుంది. అది మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి హెల్ప్ చేస్తుందండి. మనం మైండ్ని అలా వదిలేసేయాలి, చాలాసార్లు వదిలేయాలి. మైండ్ఫుల్నెస్ చేస్తే వదిలేసేయాలి, దాని మనన తిరుగుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా ట్రై చేస్తూ ఉంటుంటే మళ్ళీ మన కంట్రోల్లోకి వస్తుంది. ఏదైనా ఒక సమస్యని ఎంతకాలం మనం క్యారీ చేయొచ్చు ఆలోచించడం ద్వారా కానీ, లేకపోతే అదే సమస్యలో పదే పదే ఉండిపోవడం కానీ, ఒక మనిషి ఒక సమస్యని అసలు ఎంతకాలం క్యారీ చేసి వదిలేయాలి? అంటే అది సమస్యని బట్టి ఉంటుందండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇంట్లో సపోజ్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, అది సమస్యే. అది ఒక 6 months ఉండాలి. 6 months కింద ఎక్కువ ఉండకూడదు. 6 months కన్నా ఎక్కువ కూడా వాళ్ళు ఇంకా అదే డిప్రెషన్లో ఉన్నారనుకోండి, దెన్ వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకెళ్ళాలి. ట్రీట్మెంట్ అంటే మరి ఎంతో కాదండి, జస్ట్ వాళ్ళ కంట్రోల్లో రావడానికి. ఏంటంటే ఒక మనిషితో కొన్ని మెమరీస్ అనేవి ముడిపడి ఉంటాయి కదా, ఆ మెమరీస్ వాళ్ళతో ఉన్న అనుబంధం ఉంటుంది కదా, అది ఇంకొకరితో రాదు. అది ఎవరైనా కానివ్వండి, ఇంకొకరితో రాదు మనకి. ఇవన్నీ చాలా బాధేస్తుంటాయి. సో అందుకని ఒక 6 months టైం తీసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ అవుతే మాత్రం ఆలోచించాలి. ఇలా ప్రతి సమస్యకి టైం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అవుతున్నారు, ప్రేమలో పడుతున్నారు, వస్తమాన వాళ్ళ జ్ఞాపకాలే, ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తుంటారు, ఎవరితో మాట్లాడాలనిపించదు వాళ్ళతోనే మాట్లాడాలనిపిస్తుంటుంది. ఇలా వాళ్ళకి తెలియకుండానే ట్రావెల్ చేసేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో లవ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఆ మనిషి జ్ఞాపకాల నుంచి వీళ్ళు బయటపడలేని పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ సమస్య? ఓకే, కొన్ని టిప్స్ చెప్తాను. ఇందాక చెప్పినట్టు గ్రీఫ్, ఒక వ్యక్తి ఎలా అయితే పోతారో సేమ్ ఈ లవ్ ఫెయిల్యూర్లో కూడా అంతే దూరం అవుతారు. అలా అది వెళ్ళడమే ఇది వెళ్ళడమే అండి. సో ఇందాక అన్నట్టు ఇలా మెయిన్ లవర్స్ ఏంటి అంటే ఇద్దరు కలిసి చాలా డ్రీమ్స్ ఉంటాయి. నేను ఆఫ్టర్ 5 years ఇలా అవుతాను, 10 yearsకి మేబీ ఇల్లు కట్టుకుంటాం, మాకు పిల్లలు, ఇవన్నీ ఉంటాయి కదా. పాపం ఫ్యూచర్ అంతా చాలా ప్లాన్ చేసుకుంటారు కదా. ఒకేసారి ఆ ప్లాన్స్ అన్నీ, మీరు ఒక చిన్న ప్లాన్ని పోతేనే ఎంత అప్సెట్ అవుతామండి. అలాంటిది ఫ్యూచర్లో ఉన్న 50 years వాళ్ళతో ఉందాము, 100 years అనుకుంటాం కదా, ఇలాంటివి అవుతే ఎంత అప్సెట్ అవుతారు. సో దానికి కూడా వాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటారు. అండ్ బాధపడ్డం ఓకే, మీరు కంపల్సరీ నిజం చెప్పాలంటే ఏడుపు వస్తే ఏడవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు గట్టిగా ఏడ్చేయచ్చు, ప్రాబ్లం లేదండి, ఏడ్చేయచ్చు. ఇక్కడైనా అంతే. ఏడిస్తే రిలాక్స్ అవుతుంది. మీరు అలా ఏడవకుండా ఉన్నారనుకోండి, అలా కూర్చుతూ ఉంటుంది, మీ బ్రెయిన్ అదే చెప్తూ ఉంటుంది. మీ బ్రెయిన్ ఆ థాట్స్లోని దాంట్లోని తిప్పేస్తూ ఉంటుంది కదా. మీరు ఏడ్చారనుకోండి కొద్దిగా రిలీఫ్ అవుతుంది. లేదు మీరు ఏడవలేము, ప్రతి దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏడవలేము కదా, ఇలాంటప్పుడు కూడా గుర్తొస్తున్నప్పుడు రాయండి మీ థాట్స్ని. మీరేం బాధ అవుతుంది, నాకు వీళ్ళు దూరం అయ్యారు కదా, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఏడవాలనిపిస్తుంది కానీ నేను ఏడవలేను, ఇలా రాసుకోండి. మీకు ఏ థాట్ మైండ్లో వస్తే, నెగిటివ్ థాట్స్ ఏది వచ్చినా, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ వచ్చినా సరే కానీ అది వేరే రాసుకోవాలి. నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తాయి, చింపేసేయాలి. మీరు అది ఎన్నిసార్లు రాస్తే అంత మంచిదండి. ఫీలింగ్స్ పోతాయి, ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం మనుషులం. ఫీలింగ్స్ లేకుంటే ఇలా గోడలు, కుర్చీలు ఇలా అయిపోతాం కదా. సో ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. సో అది యాక్సెప్ట్ చేయండి. నాకు బాధ అవుతుంది, మీరు ఏదో మీ ఫ్రెండ్, జనరల్గా పాపం అబ్బాయిల్ని ఫ్రెండ్స్ ఏడిపిస్తారు, ఎవరో ఏదో అంటారు అని చేయదు. మీ ఫీలింగ్స్ ఉన్నాయి, మీరు యాక్సెప్ట్ చేయండి ఆ ఫీలింగ్స్ని. ఎవరికి చెప్పలేను అన్నప్పుడు ఇలా రాయండి, రాసి చింపేసేయండి. సో ఆ ఫీలింగ్స్ ఏంటి అంటే మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకేంటంటే కొన్నిసార్లు రీబౌండ్ చేసుకుందామంటారు. మళ్ళీ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ కలిసి ఉందాము, అది మాత్రం ఆలోచించుకోవాలి. రీబౌండింగ్ కూడా అంత ఈజీ కాదు. నీకు ఫస్ట్ టైం దూరం అయినప్పుడు ఎంత బాధ కలిగిందో సెకండ్ టైం అంతగా ఎక్కువ అవుతుంది, అంతే కదా. సో ప్రిపేర్ అవ్వాలి. సో ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏం చేయొచ్చు టిప్ అంటే, మీకు ఎప్పుడైతే ఇలా అయ్యిందనుకోండి, ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు ఆలోచించాలి, అవును యాక్చువల్గా నేను ఒక లైఫ్ పార్ట్నర్లో ఏం కోరుకుంటున్నాను, వాట్ దే మిస్డ్,
లేదా వాళ్ళ దగ్గర నేను మిస్ అయ్యాను, వాళ్ళకి నేనేమి ఇవ్వలేకపోయాను, ఇలాంటి ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. సో దట్ నీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు. బికాజ్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా, పార్ట్నర్ మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత లెసన్స్ అవి మీకు, మీరు దాంట్లో ఏం నేర్చుకున్నారు, తర్వాత మిమ్మల్ని మీరు ఎంత కోల్పోయారు. కంటిన్యూస్ మీరు అన్నట్టు ఫోన్స్లో మాట్లాడడం, అసలు కొన్ని చేద్దాం అనుకుని చెయ్యరండి. స్పోర్ట్స్ కానీ క్రియేటివ్ వర్క్స్ కానీ మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఈ రిలేషన్ వల్ల మీరు ఏం చేయలేకపోయారు. సో మళ్ళీ తిరిగి అవి చేయండి. మీరు స్పోర్ట్స్ ఆడతారా, డ్రాయింగ్స్ వేస్తారా, ఇవి ఉంటాయి కదా, ఆ హాబీస్ ఏమన్నా ఉంటే కూడా ఆపేస్తుంటాం కదా, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెయ్యండి. కానీ మేడం ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ప్రశాంతంగా కూర్చొని వినేవాళ్ళకైతే చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా మనకి లైఫే వద్దు, తను లేకపోతే జీవితం లేదు, నేను సూసైడ్ చేసుకోవాల్సిందే అని ఫీల్ అయిపోయి వాళ్ళు చాలా షార్ట్ టైంలో డెసిషన్ తీసేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి అంత ఫాస్ట్గా మనము కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అంటారా? సూసైడియల్ వరకు వెళ్ళాక కొంచెం కష్టం అండి. వాళ్ళని సైక్రియాటిస్ట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కొద్ది మెడిసిన్స్ ఇచ్చేసి కొద్ది మైండ్ కంట్రోల్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఈ సెషన్స్ అటెండ్ అవుతే సెట్ అవుతారు. ఎలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని థాట్స్ వచ్చే అవకాశం మరి ఉందంటారు? అంటే Symptoms ఏమైనా కనిపిస్తాయా మీకు? సిమ్టమ్స్ అంటే కొద్ది డల్గా ఉంటుంటారు, లోన్గా ఉంటూ ఉంటారు, ఎవరితో కలవడానికి ఇష్టపడరు. అప్పటి వరకు ఫ్రెండ్స్తో బాగా నవ్వుతూ ఉంటారు కదా, ఇప్పుడు నవ్వుతారు కానీ ఆ స్మైల్కి ఈ స్మైల్కి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందిని మీరు చూస్తే తెలిసిపోతుంది, పైకి నవ్వుతున్నాడు కానీ లోపల ఏదో ఫీల్ అవుతున్న ఫేస్లో తెలిసిపోతాయండి అలాంటివి. లేదంటే మాటల్లో కూడా ఎప్పుడు డిప్రెస్డ్గా ఉంటాయి, నేను చేయలేనులే, నాకెందుకు ఇది, నాకు ఇలా అవసరం లేదు, ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. మనం కొంచెం అలాంటివి చూడాలి. అంటే పేరెంట్స్ ఎలాగా వాటిని ఐడెంటిఫై చేయాలి? పిల్లలు ఎవరైనా వెళ్ళి రూమ్లో లాక్ చేసుకుని ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, మొబైల్ చూస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ వేసేసుకుంటుంటారు. అటువంటి పిల్లల్ని మళ్ళీ పబ్లిక్లో మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కలుపుకోవాలి అన్న వాళ్ళకి ఏ రకమైన గైడెన్స్ ఇవ్వాలంటారు? వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఓకే, అంటే ఎలా ఉంటుంది అంటే పిల్లల్ని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు, మనకు అసలు ఏం ఇష్యూ కూడా తెలియదండి. అందుకే ఇప్పుడు చెప్తున్నారు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. మీరు తిడతారు అంటే వాడు అస్సలు చెప్పడు కదా, మీరు ఫ్రెండ్లీగా ఉంటే అట్లీస్ట్ మీతో షేర్ చేసుకుంటారు. తర్వాత మీరు కాకుండా ఎవరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు అని వాళ్ళకి తెలియాలి పిల్లలకి. మీరు మీ ఏజ్ మీ ఫ్రెండ్స్కి చెప్తారు ఇష్యూస్, మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పియర్ గ్రూప్ మొత్తం తెలిసిపోతాయి ప్రాబ్లమ్స్, మనకు తెలీదు. అలా చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ పిల్లలకు తెలియాల్సింది మీరు అంతా ఒకే ఏజ్ గ్రూప్, మీ ఎక్స్పీరియన్సెస్ సిమిలర్, కానీ మేము అది దాటొచ్చాము. యాజ్ అ పేరెంట్స్ మేము ఆ ఏజ్ దాటేసి వచ్చాం కదా, మా ఎక్స్పీరియన్సెస్ మీకు హెల్ప్ అవుతాయని చెప్పాలా. మా ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు ఇలాంటివి తట్టుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము అనేది వాళ్ళకి తెలిస్తే మీ దగ్గర వచ్చి షేర్ చేసుకుంటారు. అంతేకాని ఎప్పుడు వచ్చినా పో చదువుకోపో, అది ఇలాంటివి అనకూడదు. అంటే మీ ఫ్రెండ్స్ ఇస్తారు సలహాలు, ఇవ్వరని కాదు, కానీ ఎక్స్పీరియన్స్ లేని సలహాలు అవి, ఎక్స్పీరియన్స్ లేనివి. అందుకే ముందు పేరెంట్స్ కూడా మారాలండి. తిట్టడం కాదు, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఉన్న ఏజ్లో మీరు ఆ ఏజ్లో చేసే ఉంటారు కదా ఏదో ఒకటి తప్పుల్ని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక సమస్య వచ్చాక డాక్టర్ని కన్సల్ట్ అయ్యే కంటే దానికంటే ముందుగా అంటే మంత్లీ వన్స్ లేదా 6 months ఒకసారి ఇయర్లీ వన్స్ అన్న పిల్లల్ని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి? అలా ఏం ఉండదండి, అవసరం లేదు. ఎవరికి వాళ్ళు లెసన్స్ నేర్చుకుంటూ ఉంటాం. మన లైఫ్లో మన ఎక్స్పీరియన్సే మంచి లెసన్ ఇస్తుంది. మన లైఫ్ ఈజ్ ఎ టీచర్. సో ప్రతిసారి అవసరం లేదు అలా. అంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి, చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అవును, అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోరు, ఇటు పేరెంట్స్తో షేర్ చేసుకోరు, వాళ్ళలోనే పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు తీసుకెళ్ళొచ్చండి, అలాంటప్పుడు తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ మధ్య మాకు చాలా ఇవే వస్తాయి మొబైల్స్, మా పిల్లలు బాగా మొబైల్ చూసేస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చెప్పలేను, కొన్ని ఇష్యూస్ ఉంటున్నాయి. అలాంటివి కూడా ఈ సిగరెట్స్ అనేసి ఈ సిగరెట్స్ ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా. సో అవి ఎక్కువ ఉంటాయి, అవి పేరెంట్స్కి తెలీదు. మొబైల్ చూస్తున్నారు అన్నంత వరకే ఉంటారు వాళ్ళు, మీ పిల్లలు నెక్స్ట్ ఏం చేస్తున్నారో తెలియట్లేదు కదా. మీరు అందుకే ఎప్పుడు తెలుస్తూ ఉండాలి. ఎలా అంటే ఒక కైట్ ఉంటుందండి, కైట్ గాల్లో ఎగురుతుంది, బట్ స్ట్రింగ్ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది.
పిల్లలకు కూడా అదే తెలియాలి. ఒకసారి ఆ స్ట్రింగ్ పోయిందా నీకు ఎక్కడ కాదు, నీ లైఫ్ ఏ చెట్టుకో ఏ కొమ్మకో ఉంటుంది అది. సో స్ట్రింగ్ అనేది ఉంటేనే మంచిది. అది పిల్లలకి తెలియాలి, పేరెంట్స్కి తెలియాలి. ఫ్రీగా వదిలేయండి, ఫ్రీడంగా ఉంటుంది. కైట్ ఎప్పుడు ఫ్రీడమ్గానే ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఉంటుంది, కానీ స్ట్రింగ్ మన చేతిలో ఉండాలి. అలా ట్రై చేయాలి. డాక్టర్ గారు, ఇప్పుడు ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఒంటరితనం, లోన్లీనెస్, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంటుంది. మగవాళ్ళకి వచ్చి ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ పోషణ ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఈ రెంట్లు కట్టుకోవడం, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇవన్నీ కూడా వాళ్ళకుంటే స్ట్రెస్ కారకాలు అయితే, ఆడవాళ్ళకు ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. సో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? ముందుగా రిలేషన్షిప్లో చెప్పాలి అంటే లేడీస్కి ఉండే స్ట్రెస్ ఉంటుంది కదా, వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నప్పుడు యూజువల్లీ పక్కన వాళ్ళు వినరండి. మీ పార్ట్నర్ 90% వినరు. ఇంతే కదా, మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఇంట్లో ఉంటారు కదా, ఏం ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటారు. కానీ ఇంట్లో లేడీస్కి కూడా చాలా ఉంటాయి. ఇందాకనట్టు ఓవర్ థింకింగ్, అటు పేరెంట్స్ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు అని, ఇటు అత్తమామ ఎలా ఉన్నారు అని, ఆ చుట్టూ ఉన్న సొసైటీ స్ట్రెస్, ఇవన్నీ ఉంటాయి. అది లేడీస్కి జెంట్స్కి ఇద్దరికీ ఉంటాయి. కానీ కొంచెం వీళ్ళు కేర్ టేకర్స్ అంటాం మనం లేడీస్ని, వీళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ లేడీస్ ఏంటంటే నలుగురు చెప్పుకోగలుగుతారు. సో నలుగురు చెప్పుకుంటారు కాబట్టి కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఇంట్లో గొడవ కాగానే మీ ఫ్రెండ్ ఫోన్ చేసేసి ఏమేమి మా ఆయన ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పేస్తారు, అయిపోతుంది. అదే మీరు మగవాళ్ళని చూడండి, పాపం ఫోన్ చేసి ఎవరికి చెప్పుకోడు. చెప్పుకుంటే కూడా చాలామంది నవ్వుతాం, కానీ పాపం వాళ్ళకి ఇందాక చెప్పినట్టు గ్రూప్ సెషన్స్లో ఏంటంటే జెంట్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే నేనే కాదు ఇలా ఉన్నారు, ఇంట్లో అందరికీ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అనేది. సో మనం టిప్స్ దగ్గరికి వస్తే మనం మెయిన్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఈ మైండ్ఫుల్నెస్సే అండి. మీ థాట్స్ నుండి మీరు బయటపడాలి అంటే ఇది చేయాలి. తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా కొన్ని ఉంటాయి. చాలా చిన్న ఎక్సర్సైజెస్, జస్ట్ ఇలా ఊపిరి పీల్చుకొని ఇక్కడి వరకు పీల్చుకోవడం, మళ్ళీ వదిలేయడము, ఇలా ఒక 5 to 6 టైమ్స్ చేస్తుంటే రిలాక్స్ అవుతారు. తర్వాత మీరు ఏదైనా డ్రాయింగ్ బుక్స్ తెచ్చుకోవచ్చండి. ఇది నిజంగా చాలా సింపుల్. మీరు అమెజాన్లోకి వెళ్తే చాలా వరకు ఆల్రెడీ బొమ్మలు వేసి ఉంటాయి. మీరు ఏంటి జస్ట్ కలర్ ఫిల్ చేసుకోవాలి. మీరు ఫోకస్డ్గా కలర్ ఫిల్ చేసుకోండి ఒక 10-15 మినిట్స్ చాలు. పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. లేదు, ఎలా అవుతుంది అంటే మీరు ఫోకస్ పెడతారు. మీ ఫోకస్ ఇప్పుడు ఏమవుతుంది, బయట తిరగట్లేదు. మీరు దీనికి ఏం కలర్ వేయాలి, ఫిష్ ఉంది, ఫిష్కి ఏం కలర్ వేస్తే బాగుంటుంది, ఎలిఫెంట్కి ఏం కలర్ వేస్తే, మీ ఫోకస్ ఇటు షిఫ్ట్ అయిపోతుంది కదండి. మీ ఫోకస్ షిఫ్ట్ అవ్వాలి. మెయిన్ థింగ్ మీ స్ట్రెస్కి ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ థింకింగ్, ఆలోచించి యాంగ్జైటీ తెచ్చేసుకొని యాంగ్జైటీ ఎక్కువైపోయి స్ట్రెస్లోకి వెళ్ళడము. మీ ఫోకస్ చేంజ్ అవ్వాలి. సమస్య నుండి కొద్దిసేపు ఫోకస్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మండలాస్ కూడా దొరుకుతున్నాయి కదా, అవి ఫిల్ చేస్తుంటే ఇంకెక్కువ ఫోకస్. అది మీరు ఇందాక అడిగిన పిల్లలు కూడా యూస్ చేయొచ్చండి మండలాస్. వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్తో ఒక 15-20 మినిట్స్ చేశారనుకోండి, ఫోకస్ అక్కడ వచ్చేసి మెల్లిగా బ్రెయిన్ కూడా ఫోకస్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ మొబైల్తో మన ఫోకస్ చేంజ్ అవుతున్నాయి కదా, ఒక దగ్గర ఉండట్లేదు. స్పెషల్లీ షార్ట్స్ తీసుకుంటే ప్రతి నిమిషం మన ఫోకస్ మారుతుంది. సో అలా తిరగకుండా ఒక దగ్గర ఫోకస్ చేయాలి అంటే ఇలా మండలాస్ ఇవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక టిప్. లేదు అంటే ఇప్పుడు స్లైమ్ ఇలాంటివి దొరుకుతున్నాయి కదా, అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆ స్ట్రెస్ నుండి కొద్దిసేపు రిలాక్స్ చేస్తూ ఉంటాయి. అంతేకాదండి, ఎప్పుడైనా మీకు ఈ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. లైఫ్ ఎప్పుడు ఇలా లీనియర్ ఒక గీతలాగా ఉండదు. అది మీరు చాలాసార్లు వినుంటారు, ఈసీజీలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్టు ఉంటాయి. కానీ మనం ఏంటి అంటే మనం దాన్నే పట్టుకోవద్దు. ఉంటుంది, దాన్ని ఇలాంటి టిప్స్తో కంట్రోల్ చేసుకోవాలి. మీకు చెప్పాయి కదా 7 మెడిటేషన్ కానీ 5-4-3-2-1 మెడిటేషన్స్ కానీ ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ ఇది ఏది చేసినా మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే మీకోసం మీరు టైం ఇచ్చుకున్నా కూడా మంచిదే. డైలీ లేదు మీరు ఇంకా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉన్నారు, అప్పుడు ఏం చేయండి అంటే రోజు ఒక 10 మినిట్స్ వర్రీ టైం అని పెట్టుకోండి. ఆ టెన్షన్ అంతా అప్పుడు పడండి. ఆ వర్రీ టైంలో పడి అంటే నేను ఇది చేస్తే నేను నెక్స్ట్ ఈరోజు మొత్తం కూల్గా వర్క్ చేసుకోగలగాలి అనుకోవాలి మీరు. స్టెప్ తర్వాత స్టెప్, ఈ రోజు అంతా నేను ఏ వర్క్ చేయాలి, అందులో ఒక్క ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకోవాలి. మిగతాయి నెక్స్ట్ డే పోస్ట్పోన్ అయినా పర్వాలేదు, కానీ ఈరోజు ఏది ఇంపార్టెంటో అది పెట్టుకోండి. మీరు ఆ 10 మినిట్స్ మీరు ఈ ప్లానింగ్ అంతా చేసుకున్నారనుకోండి డేకి,
ఫస్ట్ ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మీ ఎనర్జీ మార్నింగ్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఇంపార్టెంట్ వర్క్ ఉందో అది మీరు ఫుల్ ఎనర్జీ టైంలో చేయకుండా లో ఎనర్జీ టైంలో చేయాలి. మీకు ఇష్టమైంది ఇంపార్టెంట్ది మీరు అప్పుడు చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏంటంటే అమ్మయ్య నేను ఈరోజు చేసేసాను, ఇది ఒక పని అయిపోయింది అంటే మీరు చాలా రిలాక్స్ అవుతారు తెలుసా. ఉన్న 4-5 వర్క్స్లో మీరు చూడండి, ఈరోజు చాలా పనులు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఒక్క పని అయిపోయినా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అది మీకు కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. సో ఆ 10 మినిట్స్ మీరు ఈ డే మొత్తం ప్లాన్ చేసుకోవాలి. ఆ టెన్షన్ అంతా ఆ 10 మినిట్స్ పడండి, మిగతా 24 అవర్స్ కూల్గా ఉండండి. కొంతమందికి నిద్రపోతున్నా కూడా వారి సమస్య వారి బ్రెయిన్లో అలా వర్క్ చేస్తూ ఉంటుందో, థాట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటికో తెల్లవారుజామున లైట్గా నిద్రపడుతుంది. ఈ నిద్రలేమికి ప్రధాన సమస్యని, స్ట్రెస్ని వాళ్ళు పడుకునే ముందు ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకుని లేదంటే ఏమైనా టిప్స్ ఉన్నాయి వాటికి మంచిగా నిద్రపోవడానికి, ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టుకోవడానికి? అవునండి, సేమ్ ఉంటాయి. ఇలా అన్నట్టు సేమ్ ఇలాగే కొన్ని మెడిటేషన్ ఉంటుంది. తర్వాత మేమైతే విజువలైజేషన్ అని కూడా ఉంటాయి కొన్ని. కళ్ళు మూసుకొని అది కొన్ని సెషన్స్ అలవాటు అవ్వాలి. ఒక 4-5 సెషన్స్ చేస్తే తెలిసిపోతుంది. కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన ప్లేసెస్ అది మేము గైడ్ చేస్తూ ఉన్నాం అన్నట్టు. మీకు ఎలా చేస్తే నిద్ర వస్తుంది అనేది నిద్ర అని కాదు ఏ దానికైనా అలా గైడెన్స్ ఇస్తాం అన్నట్టు. అది మెల్లిగా అలవాటు అయిపోతుంది బాడీకి, విజువలైజ్ చేసుకోవడం అన్నట్టు. అది విజువలైజ్ చేసుకుంటూ మెల్లిగా వెళ్ళిపోతారు. మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మీరు హాలిడే ట్రిప్ వెళ్ళారనుకోండి, ఆ ట్రిప్ అప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా, ఆ మూమెంట్స్ని ఇప్పుడు తీసుకొస్తాము. ఆ మూమెంట్స్ని ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు మీరు రిలాక్స్ అయిపోయి నిద్రపోతారు. చాలా మంచి టిప్ అండి. ఎవరికైనా సరే వాళ్ళ లైఫ్లో ఏవో కొన్ని మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి. అవును, అందరికీ ఉంటాయి. స్ట్రెస్ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడు నెగటివ్ కాకుండా ఇలా పాజిటివ్ గుర్తు చేసుకోవాలి. సో అప్పుడు రిలాక్స్ అయిపోతాము. అంతేకాకుండా ఈ మధ్య జర్నలింగ్ అంటున్నారు తెలుసు కదా. జర్నలింగ్ అంటే రాసుకోవడం, అది చాలా రకాలు ఉంటాయి. మీరు బేసిక్గా ఈరోజు మీరు ఒక మంచి పని చేశారనుకోండి, అది రాయండి. మీరు ఒక మంచి పని చేస్తే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. లేదా ఒక కొత్తది ఏమైనా నేర్చుకున్నారనుకోండి, అది రాయండి. ఇలాంటి జర్నలింగ్ మెచ్చుకున్నారనుకోండి, రాయాలి. ఇలాంటివన్నీ మీరు రాత్రి కూర్చొని జర్నలింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మీ ఫోకస్ అంతా ఇక్కడ తీసుకొచ్చేస్తుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు, హాయిగా నిద్రపడుతుంది. చాలా చక్కటి విషయాలు చెప్పారండి డాక్టర్ స్వప్న గారు. నిజంగా స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలంటే అది మన చేతిలోనే ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఎవరికి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించుకొని చిన్న చిన్న టెక్నిక్స్ని యూజ్ చేసి మానసిక ప్రశాంతతను పొందొచ్చని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.